వ్యాధి మూలాలు తెలియడం లేదు. ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. తమ కుటుంబీకులు ఫలానా కారణంతో మరణిస్తున్నామని వారికి కూడా తెలియడం లేదు. జీవిత చరమాంకంలో తన బాగోగులు చూసే బాధ్యత తీసుకుంటారనుకున్న సంతానం కిడ్నీ కాటుకు బలైపోతోంది. తల్లిదండ్రులను కిడ్నీ మహమ్మారి మింగేయడంతో అభం శుభం తెలియని ఎంతోమంది చిన్నారులు అనాథలవుతున్నారు. మరికొంతమంది పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కన్న బిడ్డలను కోల్పోయిన వృద్ధులు తమ మనుమలు మనమరాళ్ల కోసం కాటికి కాళ్ళు చాపుకున్న దయనీయ స్థితిలో ఉన్నప్పటికీ ఆ చంటి బిడ్డల భారాన్ని కూడా తామే మోస్తూ జీవనోపాధి నిమిత్తం ఏదో ఒక పని చేయాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంటోంది. ఉద్దాన ప్రాంతంలో అధిక సంఖ్యలో ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఏ తలుపు తట్టినా విషాద గాథలే కనిపిస్తున్నాయంటూ చెమర్చిన కళ్ళతో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కిడ్నీ వ్యాధుల తీవ్రతపై అసెంబ్లీలో ప్రస్తావించారు. అధ్యక్ష, ఉద్దానం అనగానే జీడిపప్పు కొబ్బరితో పాటు ఇంకొక ప్రమాదకరమైన సమస్య కూడా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా కిడ్నీ సమస్య. అయితే 2018లోనే దానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన టైంలోనే అక్కడ డయాలసిస్ సెంటర్స్ పెట్టినా కూడా ఈరోజు కారణం లేకుండా ఒక్క కుటుంబంలోనే దేనికి కూడా తెలియకుండా మనుషులు 20 సంవత్సరాల నుంచి కూడా పిట్టల్లా రాలిపోతున్నారు అధ్యక్ష. 2023లోని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అక్కడ ఒక హాస్పిటల్ అయితే పెట్టారు కానీ, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అని పెట్టారు కానీ దానిలోని ఈ రోజుకి కనీసం 73 మంది డాక్టర్లు అవసరం ఉండగా 17 మంది డాక్టర్స్ అంటే ఎన్నికలకి 4 నెలల ముందున ఓపెన్ చేసిన హాస్పిటల్ అధ్యక్ష. ఈ రోజు ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కింద దాదాపు 700 గ్రామాలు 2 లక్షల ప్రజల ట్రీట్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. కానీ ఈరోజు ముఖ్యంగా ఆ శాఖ మంత్రి గారికి విన్నపం ఏంటంటే, ఇతర హాస్పిటల్లా కాకుండా ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న ఒక ప్రత్యేకమైన కారణం లేకుండా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. డయాలసిస్ యూనిట్లు కూడా దాదాపు 10 తప్పితే ఎక్స్ట్రా లేవు. ఒకసారి ఆ కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి దానికి కావలసిన డాక్టర్స్ గాని పంపించాల్సిందిగా కోరుకుంటున్నా అధ్యక్ష. పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లోని 7 మండలాల్లో కిడ్నీ వ్యాధులు ప్రబలి ఉన్నాయని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అసెంబ్లీలో ప్రస్తావించారు. మంగళవారం ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు అధ్యక్షత వహించిన సభలో పలాస ఎమ్మెల్యే మరోమారు కిడ్నీ మహమ్మారి అంశాన్ని సభ దృష్టికి తీసుకువచ్చారు. 2014లో చంద్రబాబు నాయుడు కిడ్నీ ప్రభావిత గ్రామాలకు శుద్ధ జలాన్ని అందించేందుకు ఎన్టీఆర్ సుజల ధార పథకానికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అయితే పలాస నియోజకవర్గంలో 135 యూనిట్లకు గాను 5 ఏళ్లుగా గత ప్రభుత్వం ఈ పథకంపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రస్తుతం 54 మాత్రమే పనిచేస్తున్నట్లు చెప్పారు. కిడ్నీ వ్యాధులను అరికట్టేందుకు ప్రస్తుతం ఉన్న యూనిట్లకు మరమ్మతులు చేపట్టడంతో పాటు నూతన యూనిట్లను ఏర్పాటు చేస్తే వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని వివరించారు. ఈ నేపథ్యంలో ఉపసభాపతి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న యూనిట్లకు మరమ్మతులు చేపట్టి లేని చోట కొత్త ఎన్టీఆర్ సుజల యూనిట్లు ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రిని అభ్యర్థించారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉద్దానంలో ఉన్న 2 నియోజకవర్గాలు ఇటు ఇచ్చాపురం, పలాసకి దాదాపు 7 మండలాల్లో 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారు కిడ్నీ సమస్య నివారణకి ఒక ముందు అడుగుగా అక్కడ ఎన్టీఆర్ సుజల ద్వారా చాలా గ్రామాల్లోని ఎన్టీఆర్ సుజల స్రవంతి ద్వారా మనకి మంచినీరు ఇచ్చే అవకాశాలు ఇచ్చారు అధ్యక్ష. అయితే మొత్తం ఆ యూనిట్లన్నీ దాదాపు మా 7 మండలాలకి కలిపి 135 యూనిట్లు ఉండగా గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు 54 యూనిట్లు మాత్రమే ఎన్టీఆర్ సుజల ద్వారా పనిచేస్తున్నాయి అధ్యక్ష. టోటల్ గా ఉన్న 7 మదర్ బోర్డులు కూడా అవి పనిచేయడం మానేసే అధ్యక్ష. దాని మీద అసలు కనీసం వాళ్ళు పట్టించుకోవట్లేదు అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యంగా పంచాయతీరాజ్ మంత్రివర్యులకి చేస్తున్న మనవి ఏంటంటే, దయచేసి ఇప్పుడు ఉన్న 135 యూనిట్లు కూడా బాగు చేస్తూ ముఖ్యంగా ఈ మంచినీరు కూడా ఒక కారణం కిడ్నీ వ్యాధి రావడానికన్నా ఫీలింగ్ లో ఈరోజు జనాలు ఉన్నారు కాబట్టి మిగతా ఎక్కడెక్కడైతే పంచాయతీల్లో లేవో అక్కడ కూడా యుద్ధ ప్రాతిపదికన, ఎందుకంటే మందులు అవి తర్వాత అధ్యక్ష, ముందు మనం కనీసం మంచినీళ్ళు ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ వ్యాధి తీవ్రత పెరుగుతుంది అధ్యక్ష. మిగతా యూనిట్లు కూడా బాగు చేసి లేని దగ్గర కూడా ఎన్టీఆర్ సుజల స్రవంతిని పంచాయతీరాజ్ మంత్రి గారు ఏర్పాటు చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాను.